డిస్కషన్ ఇక్కడ ఉన్నది. సో సౌందర్య మీ శిష్యురాలు, సౌందర్య మా శిష్యురాలు. అవును ఎవరు చెప్పిరమ్మా మీకు ఇవన్నీ ఇట్లా చెప్తున్నారు కదండి. ఆమెనే మరి మా గురువు గారు రాకేష్ గురువు గారు. అంటే ఒకటి ఇది గుర్తుపెట్టుకోండి. నన్ను ఇప్పుడు మీ దగ్గర చాలా మంది శిష్యులు ఉంటారు కదా. చాలా మంది ఉంటారు శిష్యులు ఇట్లా. గురువు అంటే ఒకటి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క మనము తల్లిదండ్రులను ఎవరినని పిలుస్తాం? కన్న వాళ్ళని పిలుస్తాం. కన్న వాళ్ళని తల్లి తండ్రి అని పిలుస్తాం. అదేవిధంగా గురువు అని ఎవరిని పిలుస్తాం? విద్యను బోధించేటైన, జ్ఞానాన్ని ఇచ్చేటైన గురువు. సో ఈ యొక్క కల్చర్కి మన యొక్క ఈ యొక్క దానికి సంబంధించిన గురువు అని ఎవరిని అంటారంటే, మా యొక్క శివశక్తికి సంబంధించిన దాంట్లో గురువు అని ఎవరిని అంటారంటే, ఆమెకి ఏ అయితే అమ్మవారు వస్తుందో, అమ్మవారు కానీ మల్లన్న కానీ ఎల్లమ్మ కానీ శివయ్య కానీ ఇట్లా ఎవరైతే వస్తున్నారో, ఎల్లమ్మ వస్తే ఎల్లమ్మ పట్నాలు వేసి పట్నాల ముందర లగ్గం చేసి, లగ్గం చేసిన తర్వాత పలక ముందర పటం ముందర నిలబెట్టి లింగంకాయ గట్టి ఆమెకు, నేను నీ గురువుని బిడ్డ, నేను లింగంకాయ కట్టిన నేను నీ గురువుని అన్నప్పుడే ఆమెకు ఆయన గురువు అవుతారు. అది ఆడమ్మ కావచ్చు మొగైన కావచ్చు, లింగంకాయ కట్టినప్పుడే అది గురువు అవుతారు. సో ఇక్కడ లింగంకాయ కట్టింది ఆమెకు గురువు అంట అనే డిస్కషన్ వచ్చిందంటే అది గురువుని ఎట్లయితే, నేను పట్నం వేయకపోతేని, పండుగ వేయకపోతేని, లింగంకాయ కట్టకపోతేని. లింగంకాయ అంటే ఇక్కడ గుర్తు పెట్టుకొని రుద్రాక్ష. ఈ యొక్క లింగంకాయ కట్టకపోతేని, కడితేనే గురువు, కట్టంది గురువు ఎట్లా అవుతున్నా? సో అట్లా చెప్పడం అది ఫేక్. కలిసారా ఆమెని? లేదు, ఇది మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం లేదు, అట్లాంటివి ఇట్లా ఏమీ జరగలేదు. ఈ యొక్క వీడియోలలో ఇట్లా చూసిన తర్వాత డిస్కషన్ వచ్చిన తర్వాత తన గురించి మాట్లాడి అసలు ఎవరు నువ్వు, ఏం సంగతి అనేది ఇట్లా ఒక విషయంలో కమ్యూనిటీలో కూర్చున్నప్పుడు డిస్కషన్ అనేది జరిగింది. అసలు ఎవరు నువ్వు, నా పేరు ఎందుకు చెప్పినావు, ఏమైందంటే నేను ఆమె ఏం చెప్పిందో ఏ విషయమో సో అక్కడ అనేది డిస్కషన్ జరిగింది. అప్పుడు తనని చూడడం జరిగింది. అంటే ఇవన్నీ వైరల్ కావడం, ట్రోల్స్ అంటవా ఇప్పుడు ఇక్కడ ఏమవుతున్నాయో అవన్నీ కావడం వల్ల అప్పుడు మాట్లాడడం జరిగింది. అంతవరకు తను ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే నేను ఒక యూట్యూబ్లో, ఇన్స్టాలో అనేది కొంచెం ట్రెండింగ్లో ఉంటుంటా అంతే. ఆ కొంచెంలో తను గుర్తుపట్టింది, అరే ఈ కంటెంట్ బాగా చేస్తాడే అని ఫాలో అయ్యి ఉంటుంది మేబీ. గట్టిగా ప్రశ్నించారా ఆమెని? అది ప్రశ్నించనందుకే ఈ రోజు నన్ను ఇట్లా శిక్షిస్తున్నారు ప్రతి ఒక్కరు. ప్రశ్నించాలి కదా, అందరి శివశక్తుల మీద మచ్చపడింది. ఆ యొక్క శివశక్తికి సంబంధించిన వాళ్ళల్లో నేను ప్రశ్నించనందుకు ఈ రోజు నన్ను తప్పుగా చూపిస్తున్నారు, చేసేదాన్ని తప్పు అంటున్నారు. సో ఆ రోజు నేను ఆమెని నేను క్వశ్చన్ చేసి ఉంటే, జడ్జ్ చేసి ఉంటే ఆ రోజు ఉండేది అక్కడనే ముగిస్తుండే. ఈ రోజు ఇక్కడ దాకా వచ్చేది కాదు. సో ఇక్కడ వచ్చి ఇక్కడ మాట్లాడేది కూడా కాదు. ఆడికాడికి అయిపోయి ఉంటే కథం అక్కడనే అయిపోతుండే. సో అక్కడికి వెళ్ళి తన దగ్గరికి వెళ్ళి నా దాకా వచ్చింది కాబట్టి నేను ఆ రోజు అక్కడ ఖండించలేదు. సో ఈ రోజు నేను ఖండించడానికి కారణం కూడా ఉంది. ఎందుకు నేను ఖండించలేదంటే, ఎవరి యొక్క మనోభావాలను మనం దెబ్బతీసినట్టు ఉండొద్దు. ఎవరికి రైట్ లేదు, ఎందుకు రైట్ లేదు అని చెప్పేసి అంటున్నంటే, ఎవరి ఫీలింగ్స్ వాళ్ళదే, ఎవరి లైఫ్ వాళ్ళదే, మై లైఫ్ మై రూల్స్ అనేది ఉంది ఇక్కడ. ఆ లైన్ అనేది ఎట్లా ఉన్నదో అదే విధంగా ఆమె పర్సనల్ ఆమెకు ఉంటుంది. నేను జడ్జి చేయాల్సిన అవసరం నాది లేదు. నాదే సక్కగా లేదు, నేనే చెప్తా అన్నట్టు ఉంటుంది సొసైటీకి ఇట్లా. సో నాది సక్కగా చేసుకున్నా కానీ ఒక జడ్జి చేయనికి ఉండదు. సో మన దగ్గరికి వచ్చినప్పుడు నేను అప్పుడు డిస్కషన్ చేసినప్పుడు ఏమైంది బెటా, ఎందుకైంది అని చెప్పేసి మాట్లాడుంటే అది సెట్ అవుతుండే. నేను మాట్లాడలేదు కాబట్టి అక్కడ అది. ఇప్పుడు మీరు ఇట్లా చాలా మంది ఇలా బయటకు వచ్చి చెప్పుకుంటూ ఉన్నారు ఈ మధ్య కాలంలో, నేను దేవతల్ని, నేను దేవుడిని, నేను గ్రామ దేవతని అని చెప్పి కూడా. సో అలాంటి వాళ్ళ గురించి మీ వరకు వస్తాయి మీ గురువులు, అంటే మీకున్న శిష్యులు చూడడం కానీ, ఫోన్లో కానీ వినడం కానీ చేసినప్పుడు మీ వరకు వచ్చి చెప్తూ ఉంటారు. మీరు అందరూ అంటే చెప్పేది ఏంటంటే, రాకేష్ గారికి కొన్ని శక్తులు ఉంటాయి, ఏదైనా చేయగలుగుతారు అని చెప్పి చెప్తారు. ఈవెన్ కొన్ని ఇంటర్వ్యూస్లో మీవి కూడా మేము చూసాం, మీరు ప్రదర్శించే శక్తులు కావచ్చు. అలాంటప్పుడు ఇలాంటివి విన్నప్పుడు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు నిజాలు ఏంటి, వాళ్ళకి నిజంగా దేవుడు వస్తున్నారా, వీళ్ళు దేన్ని ఉద్దేశించి ఈ విధంగా చేస్తున్నారు అని మీరు ముందుగా ఆలోచించి చెప్పగలుగుతారా మీరు? అయితే చెప్తున్నది ఒకటి గుర్తుపెట్టుకోరమ్మా, చాలా వరకు రాకేష్ స్వామి అంటే ఈ పలాని ఈయన రౌడీ రాకేష్ అని కానీ, లేకుంటే రాకేష్ స్వామి అని కానీ, ఈయన ఒక మంత్రగాడు, మంత్రాలు చేస్తాడు. ఆయన వేషధారణ కానీ, ఆ మనిషిని చూడడం కానీ, ఆయన చేసే పనుల కానీ మంత్రాలు చేస్తాడు, మాయలు చేస్తాడు అనే ఒక్క దాన్ని తీసుకొచ్చి ప్రజల్లోకి. అవే మంత్రాలు చేస్తే నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇన్స్టా ఉంది, పెట్టుకొని రోజుకో వీడియో పెట్టుకొని రండి అని చెప్పేసి నేను పెట్టుకోవచ్చు కదా. ఒకటి ఉంది చెప్తున్నా. సో ఇక్కడ చెప్తుంది ఏంటంటే, ఇట్లాంటి మాయలు మంత్రాలు మీకు డౌట్ క్లారిటీ కావాలంటే నేను వీడియో ఒకటి చూపిస్తాను. నేను ఎక్కడైతే చెప్పినానో అందులో ఒక వీడియో ఉంది, అది వైరల్ కాలేదు, ఆ క్లిప్ కూడా తీపిచ్చి పెట్టినుండే. సో అక్కడ అది ఎంక ముందలు కావడమో లేకుంటే ఏదో కావడమో అక్కడ అయ్యింది. ఏం చెప్పినంటే, ఈ యొక్క మాయలు మంత్రాలు అనే దాంట్లతోని మీరు బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే భగవంతుని నమ్మండి, భగవంతుని పూజలు చేయని, భగవంతుని ధరలో పోండి.
ఈ వశీకరణ పూజలని, మరుగుమందని ఇట్లాంటివి చేసేటోళ్ళ దగ్గరికి పోకండి. ఇవి చేయడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఎఫెక్ట్ అవుతది. అది తప్పు చేసో, ఎప్పు చేసో ఏదైనా సరే దేనికన్నా ఒక శక్తి అనేది ఉంటది. మాటతోని మనసును కదిలిచ్చినప్పుడు, బాధ పెట్టినప్పుడు అదే మాటతోని, మంత్రంతోని మనిషిని ఏం చేయలేమా? సో, అట్లాంటివని ఉంటాయి. అవి ఏ టైంలో ఉంటాయి, ఏముంటాయి అనేది తెలుసుకోండి. కానీ ఈ మనిషిని లేవకుండా చేస్తారు, కాళ్ళు చేతులు పడిపోయేటట్టు చేస్తారు అనేవి గిట్ల ఉండవు. అవి మీరు చూడండి అని చెప్పేసి అక్కడ నేను డీటెయిల్‌గా చెప్పిన. కాకపోతే అది లాజిక్ లేని, మ్యాజిక్ లేని మాట్లాడతా గడ్డంలోకెళ్ళి పువ్వు నేను తీస్తా అనే దాన్ని వెయిట్‌గా తీసి వెయిట్‌గా చూపిచ్చిర్రు. ఇక్కడ రాకేష్ స్వామి అనేటి ఆయన ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోరి. నేను ప్రజల కోసం మంచి చేయనీకొచ్చిన, ప్రజలకు మంచి చూపియడానికొచ్చిన. మీరు మంచి చూడండి. మీకు ఒకవేళ అర్థం కాకపోతే నన్ను క్వెషన్ చేయండి. నేను దానికి ఆన్సర్ ఇయ్యడానికి చూస్తా. కానీ మంత్రగాడనో, మాయలు చేస్తాడనో, లేకుంటే ఈ చెడు ప్రయోగాలు చేస్తాడనో ఇట్లాంటివి మాత్రం పెట్టకండి. ఎందుకంటే నేను అమ్మవారి భక్తుని, ఎల్లమ్మ తల్లి భక్తుని, శివయ్య స్వామి నమ్మిన తొవ్వల పోతున్నా. ఆ శివయ్య భక్తుని కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మీ వల్ల ఈ యొక్క రోజు అనేది నేను ఈడ కూర్చొని చెప్తున్నా అంటే మీ దగ్గర నేను నమ్మకం కోల్పోవద్దనే వల్లనే నేను వచ్చి ఇంటర్వ్యూ ఇస్తున్నా. పాపం తను చాలా సార్లు కూడా అడిగింది నన్ను ఇంటర్వ్యూ ఇట్లా మనం డివోషనల్ గురించి ఇయ్యదామని ఇట్లా ఇవ్వలేదు. నేను కాకపోతే ఇప్పుడు ఇవ్వడానికి కూడా రీజన్ ఉన్నది. ఏమని రీజన్ ఉన్నదంటే రాకేష్ స్వామి మంత్రగాడు కాదు. ఆ ఫేకు, గీకు అనేది గిట్లా కావాలని చెప్పేసి ఒకరి మీద నిందలేయాలి. నెగెటివ్ చూపియాలంటే ప్రతి ఒక్క మనిషి మంచి పనిలో కూడా చెడు చూపియాల్సిన కాలం ఉన్నదిది. కాబట్టి అట్లాంటివి గిట్లా నమ్మకండి. నేను చెప్పేది గిట్లా ఒకటే, ఫేక్ సాములు, దొంగ సాములు, బాబాలు మస్తు మంది పుట్టుకొనొస్తారు. నేను రాకేష్ స్వామి, రాకేష్ గురు అని పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు.